రాజకీయ గురు శిష్యులు. రాజకీయాల్లో గురు శిష్యుల బంధం ఎప్పుడూ ఆసక్తికరమే. కానీ ఆ బంధం కేవలం రాజకీయ ఎత్తుగడలకే పరిమితం కాకుండా పరిపాలనలోనూ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దార్శనికతలోనూ కనిపిస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై సరిగ్గా ఇదే కనిపిస్తోంది. ఒకప్పుడు చంద్రబాబు పాఠశాల నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన గురువు అడుగుజాడల్లోనే నడుస్తున్నారా? చంద్రబాబు హైటెక్ ముద్రను మించిపోయేలా రేవంత్ ఫ్యూచర్ ప్లాన్స్ రచిస్తున్నారా? ప్రస్తుత పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. 1990లలో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైటెక్ సిటీకి పునాది వేసినప్పుడు అది కేవలం ఒక భవనం కాదు, అదొక ఐటీ విప్లవానికి నాంది. సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలబెట్టిన ఘనత చంద్రబాబుది. ఇప్పుడు సరిగ్గా అదే స్ట్రాటజీని రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారు. చంద్రబాబు హైటెక్ సిటీకి ధీటుగా రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ లేదా ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టారు. ముచ్చర్ల కేంద్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ హబ్లతో కూడిన ఒక మెగా సిటీని నిర్మించాలని రేవంత్ సంకల్పించడం నాడు చంద్రబాబు ఐటీ విజన్ ను తలపిస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ సదస్సు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి, ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నానని ఎక్స్ లో పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు చేసిన పోస్ట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రతిస్పందించారు. చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. నిజానికి ఈ సమ్మిట్ కు చంద్రబాబు కూడా హాజరవుతారా అనే చర్చ తొలుత జరిగింది. దేశంలోని మిగతా రాష్ట్రాల సీఎంలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చంద్రబాబును కలిసి ఆహ్వానం పలికారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా చంద్రబాబు తెలంగాణ సమ్మిట్ కు హాజరవుతారు అనే చర్చ జరిగింది. కానీ ఆయన మాత్రం ట్విట్టర్ లో శుభాకాంక్షలు చెప్తూ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. దీంతో ఆయన రావడం లేదని స్పష్టమైంది. ఇక సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారిగా భారీ స్థాయిలో అంతర్జాతీయ ఆర్థిక సదస్సు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సదస్సులు నిర్వహణ, వాటిలో పాల్గొనటం అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే ముందుగా గుర్తుకొస్తారు. బాబు సీఎం అయ్యాకే ముఖ్యమంత్రులు దావోస్ ఆర్థిక సదస్సుకు వెళ్లడం ప్రారంభమైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత నెలలో సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించిన చంద్రబాబు మరోసారి తన బ్రాండ్ నిలబెట్టుకోగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తొలిసారి చేసిన ప్రయత్నంలోనే ఆకట్టుకున్నారని అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబును మించిన స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ప్రశంసలు అందుకుంటున్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లే 2047 నాటికి తెలంగాణలోనూ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సదస్సు ద్వారా వెల్లడైంది. మొత్తానికి గురు శిష్యులిద్దరూ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో అందరికీ ఆదర్శప్రాయాలవుతున్నారు. రాజకీయ గురు శిష్యులు. రాజకీయాల్లో గురు శిష్యుల బంధం ఎప్పుడూ ఆసక్తికరమే. కానీ ఆ బంధం కేవలం రాజకీయ ఎత్తుగడలకే పరిమితం కాకుండా పరిపాలనలోనూ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దార్శనికతలోనూ కనిపిస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై సరిగ్గా ఇదే కనిపిస్తోంది. ఒకప్పుడు చంద్రబాబు పాఠశాల నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన గురువు అడుగుజాడల్లోనే నడుస్తున్నారా? చంద్రబాబు హైటెక్ ముద్రను మించిపోయేలా రేవంత్ ఫ్యూచర్ ప్లాన్స్ రచిస్తున్నారా? ప్రస్తుత పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. 1990లలో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైటెక్ సిటీకి పునాది వేసినప్పుడు అది కేవలం ఒక భవనం కాదు, అదొక ఐటీ విప్లవానికి నాంది. సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలబెట్టిన ఘనత చంద్రబాబుది. ఇప్పుడు సరిగ్గా అదే స్ట్రాటజీని రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారు. చంద్రబాబు హైటెక్ సిటీకి ధీటుగా రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ లేదా ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టారు. ముచ్చర్ల కేంద్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ హబ్లతో కూడిన ఒక మెగా సిటీని నిర్మించాలని రేవంత్ సంకల్పించడం నాడు చంద్రబాబు ఐటీ విజన్ ను తలపిస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ సదస్సు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి, ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నానని ఎక్స్ లో పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు చేసిన పోస్ట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రతిస్పందించారు. చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. నిజానికి ఈ సమ్మిట్ కు చంద్రబాబు కూడా హాజరవుతారా అనే చర్చ తొలుత జరిగింది. దేశంలోని మిగతా రాష్ట్రాల సీఎంలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చంద్రబాబును కలిసి ఆహ్వానం పలికారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా చంద్రబాబు తెలంగాణ సమ్మిట్ కు హాజరవుతారు అనే చర్చ జరిగింది. కానీ ఆయన మాత్రం ట్విట్టర్ లో శుభాకాంక్షలు చెప్తూ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.
దీంతో ఆయన రావడం లేదని స్పష్టమైంది. ఇక సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారిగా భారీ స్థాయిలో అంతర్జాతీయ ఆర్థిక సదస్సు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సదస్సులు నిర్వహణ, వాటిలో పాల్గొనటం అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే ముందుగా గుర్తుకొస్తారు. బాబు సీఎం అయ్యాకే ముఖ్యమంత్రులు దావోస్ ఆర్థిక సదస్సుకు వెళ్లడం ప్రారంభమైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత నెలలో సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించిన చంద్రబాబు మరోసారి తన బ్రాండ్ నిలబెట్టుకోగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తొలిసారి చేసిన ప్రయత్నంలోనే ఆకట్టుకున్నారని అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబును మించిన స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ప్రశంసలు అందుకుంటున్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లే 2047 నాటికి తెలంగాణలోనూ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సదస్సు ద్వారా వెల్లడైంది. మొత్తానికి గురు శిష్యులిద్దరూ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో అందరికీ ఆదర్శప్రాయాలవుతున్నారు. రాజకీయ గురు శిష్యులు. రాజకీయాల్లో గురు శిష్యుల బంధం ఎప్పుడూ ఆసక్తికరమే. కానీ ఆ బంధం కేవలం రాజకీయ ఎత్తుగడలకే పరిమితం కాకుండా పరిపాలనలోనూ, రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దార్శనికతలోనూ కనిపిస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై సరిగ్గా ఇదే కనిపిస్తోంది. ఒకప్పుడు చంద్రబాబు పాఠశాల నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన గురువు అడుగుజాడల్లోనే నడుస్తున్నారా? చంద్రబాబు హైటెక్ ముద్రను మించిపోయేలా రేవంత్ ఫ్యూచర్ ప్లాన్స్ రచిస్తున్నారా? ప్రస్తుత పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. 1990లలో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైటెక్ సిటీకి పునాది వేసినప్పుడు అది కేవలం ఒక భవనం కాదు, అదొక ఐటీ విప్లవానికి నాంది. సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలబెట్టిన ఘనత చంద్రబాబుది. ఇప్పుడు సరిగ్గా అదే స్ట్రాటజీని రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారు. చంద్రబాబు హైటెక్ సిటీకి ధీటుగా రేవంత్ రెడ్డి 4th సిటీ లేదా ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టారు. ముచ్చర్ల కేంద్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ హబ్లతో కూడిన ఒక మెగా సిటీని నిర్మించాలని రేవంత్ సంకల్పించడం నాడు చంద్రబాబు ఐటీ విజన్ ను తలపిస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ సదస్సు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి, ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నానని ఎక్స్ లో పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు చేసిన పోస్ట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రతిస్పందించారు. చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. నిజానికి ఈ సమ్మిట్ కు చంద్రబాబు కూడా హాజరవుతారా అనే చర్చ తొలుత జరిగింది. దేశంలోని మిగతా రాష్ట్రాల సీఎంలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చంద్రబాబును కలిసి ఆహ్వానం పలికారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా చంద్రబాబు తెలంగాణ సమ్మిట్ కు హాజరవుతారు అనే చర్చ జరిగింది. కానీ ఆయన మాత్రం ట్విట్టర్ లో శుభాకాంక్షలు చెప్తూ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. దీంతో ఆయన రావడం లేదని స్పష్టమైంది. ఇక సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారిగా భారీ స్థాయిలో అంతర్జాతీయ ఆర్థిక సదస్సు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సదస్సులు నిర్వహణ, వాటిలో పాల్గొనటం అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే ముందుగా గుర్తుకొస్తారు. బాబు సీఎం అయ్యాకే ముఖ్యమంత్రులు దావోస్ ఆర్థిక సదస్సుకు వెళ్లడం ప్రారంభమైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత నెలలో సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించిన చంద్రబాబు మరోసారి తన బ్రాండ్ నిలబెట్టుకోగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తొలిసారి చేసిన ప్రయత్నంలోనే ఆకట్టుకున్నారని అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబును మించిన స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ప్రశంసలు అందుకుంటున్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లే 2047 నాటికి తెలంగాణలోనూ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సదస్సు ద్వారా వెల్లడైంది. మొత్తానికి గురు శిష్యులిద్దరూ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో అందరికీ ఆదర్శప్రాయాలవుతున్నారు. రాజకీయ గురు శిష్యులు. రాజకీయాల్లో గురు శిష్యుల బంధం ఎప్పుడూ ఆసక్తికరమే. కానీ ఆ బంధం కేవలం రాజకీయ ఎత్తుగడలకే పరిమితం కాకుండా పరిపాలనలోనూ, రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దార్శనికతలోనూ కనిపిస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై సరిగ్గా ఇదే కనిపిస్తోంది. ఒకప్పుడు చంద్రబాబు పాఠశాల నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన గురువు అడుగుజాడల్లోనే నడుస్తున్నారా? చంద్రబాబు హైటెక్ ముద్రను మించిపోయేలా రేవంత్ ఫ్యూచర్ ప్లాన్స్ రచిస్తున్నారా? ప్రస్తుత పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. 1990లలో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైటెక్ సిటీకి పునాది వేసినప్పుడు అది కేవలం ఒక భవనం కాదు, అదొక ఐటీ విప్లవానికి నాంది. సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలబెట్టిన ఘనత చంద్రబాబుది. ఇప్పుడు సరిగ్గా అదే స్ట్రాటజీని రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారు. చంద్రబాబు హైటెక్ సిటీకి ధీటుగా రేవంత్ రెడ్డి 4th సిటీ లేదా ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టారు. ముచ్చర్ల కేంద్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ హబ్లతో కూడిన ఒక మెగా సిటీని నిర్మించాలని రేవంత్ సంకల్పించడం
నాడు చంద్రబాబు ఐటీ విజన్ ను కల్పిస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ సదస్సు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి, ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నానని ఎక్స్ లో పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు చేసిన పోస్ట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రతిస్పందించారు. చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. నిజానికి ఈ సమ్మిట్ కు చంద్రబాబు కూడా హాజరవుతారా అనే చర్చ తొలుత జరిగింది. దేశంలోని మిగతా రాష్ట్రాల సీఎంలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చంద్రబాబును కలిసి ఆహ్వానం పలికారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా చంద్రబాబు తెలంగాణ సమ్మిట్ కు హాజరవుతారు అనే చర్చ జరిగింది. కానీ ఆయన మాత్రం ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్తూ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. దీంతో ఆయన రావడం లేదని స్పష్టమైంది. ఇక సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారిగా భారీ స్థాయిలో అంతర్జాతీయ ఆర్థిక సదస్సు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సదస్సులు నిర్వహణ, వాటిలో పాల్గొనటం అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే ముందుగా గుర్తుకొస్తారు. బాబు సీఎం అయ్యాకే ముఖ్యమంత్రులు దావోస్ ఆర్థిక సదస్సుకు వెళ్లడం ప్రారంభమైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత నెలలో సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించిన చంద్రబాబు మరోసారి తన బ్రాండ్ నిలబెట్టుకోగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తొలిసారి చేసిన ప్రయత్నంలోనే ఆకట్టుకున్నారని అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబును మించిన స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ప్రశంసలు అందుకుంటున్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లే 2047 నాటికి తెలంగాణలోనూ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సదస్సు ద్వారా వెల్లడైంది. మొత్తానికి గురు శిష్యులిద్దరూ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో అందరికీ ఆదర్శప్రాయాలవుతున్నారు.